ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. తాను చిన్నపిల్ల కాబట్టి తన భయాన్ని నీతో చెప్తోంది. కానీ నాకు కూడా అలాగే ఉందమ్మా. నాన్నా, మీరు కూడా ఏంటి? డోనర్ దొరికారు. అక్కతో పాటు బావ కూడా ఉన్నాడు. ఇంకెందుకు భయపడ్డాం? డోనర్ దొరికారు కరెక్టే అమ్మా. కానీ కొన్నిసార్లు వాళ్ళు రారమ్మా, భయపడి తిరిగి వెళ్ళిపోతారు. అలాంటి కేసుల్ని నేను ఎన్నో చూశాను. నాన్నా, మనకంతా మంచి జరుగుతుందని అనుకుంటే అంత మంచి జరుగుతుంది. డోనర్స్ వస్తే అన్ని డౌట్స్ తీరిపోతాయి. అక్క బావ ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అడ్డుపెట్టి సావిత్రి వ్రతం చేసింది నాన్న. అలాంటిది ఆ దేవుడు అక్కని అంత సులువుగా పైకి తీసుకుని వెళ్తాడా? తనకే ఎందుకు ఇలా జరుగుతోందో నాకు అర్థం కావడం లేదమ్మా. ఆ భగవంతుడు ఇప్పటికైనా అక్షరాన్ని కాపాడితే నాకంతే చాలు. నాన్నా, మనం చేసిన పూజలు దాన ధర్మాలు మన వెంటే వస్తాయి అంటారు. ఎప్పుడు మనకి కష్టం వచ్చినా అవి మనల్ని కాపాడతాయి. ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని కాపాడతాడు. అక్క చేసిన పూజా ఫలితాలు అక్కని కాపాడతాయి. దేవతైన సీతమ్మ తల్లికే కష్టాలు తప్పలేదు నాన్న. మనం మనుషులం, ఇంకా మనం ఎంత చెప్పు? ఆ రోజు ఆ అమ్మవారిని కాపాడడానికి రాములు వారు ఎలా అయితే పరితపించారో, ఈరోజు అక్కని కాపాడడానికి కూడా బావ అంతే ఆరాటపడుతున్నాడు. సీతమ్మని రాములు వారు కాపాడినట్టే అక్కని బావ కాపాడుకుంటాడు నాన్న. మనం ధైర్యంగా ఉందాం నాన్న. భయపడాల్సిన అవసరం లేదు. అలాగే అమ్మా. ఏమైంది డాక్టర్? ఎందుకు అంతగా టెన్షన్ పడుతున్నారో? ఈ విషయం మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్, పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు చావక తప్పదు. పర్వాలేదు, ఏ విషయమైనా చెప్పండి. యు ఆర్ గోయింగ్ త్రూ ద లాస్ట్ స్టేజ్, అంటే 5th స్టేజ్. మొన్నటి నుంచి ఇప్పటిదాకా 3 స్టేజెస్ పెరిగిందా డాక్టర్? అవును అక్షర. మామూలుగా ఒక మనిషికి కిడ్నీ సమస్య వస్తే డయాలసిస్ చేస్తే కొన్ని రోజులు గడుస్తుంది. బట్ మీ కిడ్నీస్ ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయాయి. ఇప్పుడు డయాలసిస్ కూడా వర్క్ అవ్వదు. మస్ట్ అండ్ షుడ్గా మీ కిడ్నీస్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే. అలా చేస్తేనే మీరు సేఫ్గా ఉంటారు. అంటే ఇంకా ఎన్ని రోజులు టైం ఉంది డాక్టర్? నో టైం అక్షర. మీకు వెంటనే ఆపరేషన్ చేయాలి, లేకపోతే చాలా ప్రమాదం. చనిపోతానా? బతికించడానికి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు నీ కిడ్నీస్ ఆల్మోస్ట్ 80% డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా లేట్ చేస్తే ఏమీ చెప్పలేం. మరి నా పెళ్లి రోజు ఆయనతో జరుగుతుందా లేదా? హలో, ఏమండి, మీరు ఎక్కడి దాకా వచ్చారు? హాస్పిటల్లోనే ఉన్నాను సార్. లోపలికి వచ్చాను. సరే, నేను రిసెప్షన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ రండి. ఓకే సార్. సార్ సార్ మీరేనా డోనర్? అవును సార్. సార్
వీటిలో ఒకసారి సంతకం చేయండి. సరే సార్. ఓకే సార్, ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. మీరు ఇక్కడే కాసేపు వెయిట్ చేయండి, నేను పిలుస్తాను. ఓకే సార్. డాక్టర్, చెకప్ అయిపోయిందా? అయిపోయింది సార్. మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయొచ్చు డాక్టర్. డోనర్ కూడా వచ్చేసారు. గుడ్. అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తయ్యాయి. అలా అయితే ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమంటాను. డాక్టర్, ఇప్పుడు ఆపరేషన్ వద్దు. ఏంటి అక్షర, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, ఆపరేషన్ వద్దని చెప్తున్నాను. అక్షర, మీరు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. మీ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యాయని చెప్పాను కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే మీ ప్రాణానికే ప్రమాదం. డాక్టర్, ఈ ఆపరేషన్ ఈరోజు చేస్తే నేను 100% బ్రతుకుతానా చెప్పండి? చెప్పలేం. ఈరోజు ఆపరేషన్ చేయడం వల్ల మీరు బ్రతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చనిపోవచ్చు, లేక బ్రతకచ్చు. హ, విషయం ఏంటనేది క్లారిటీగా చెప్పలేరు, అంతే కదా? ఈ ఆపరేషన్ చేసే ముందు నాకు చిన్న పనుంది డాక్టర్. అది పూర్తయ్యాక ఆపరేషన్ చేయించుకుంటాను. ఒకవైపు నీ ప్రాణాలు పోతుంటే దానికన్నా ఇంపార్టెంట్ వర్క్ ఏముంటుంది అక్షర? ఉందండి, మన పెళ్లి రోజు. మీరు నా చేతికి ఉంగరం తొడగాలి. నేను చనిపోయే ముందు కనీసం నా ఆఖరి కోరికనైనా తీర్చండి. అరే, నీకేమైనా పిచ్చి పట్టిందా అక్షర? పెళ్లి రోజు జరగక ముందే నువ్వు చనిపోతే? ఆపరేషన్ చేసినా నేను బ్రతుకుతానని గ్యారంటీ లేదు కదండి. నేను ఎలాగైనా చనిపోతాను కదా. అరే అక్షర, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నావో తెలుసా? కాదనకండి, ప్లీజ్ అండి, కాదనకండి. డాక్టర్ గారు, ఈ ఆపరేషన్ని ఒక 2 days తర్వాతకి పోస్ట్పోన్ చేయండి. డాక్టర్, 2 days వరకు తన కండిషన్ ఏంటి? 2 days వరకు అంటే మనం అంత క్లారిటీగా చెప్పలేము. బట్ టాబ్లెట్స్తో పుష్ చేయొచ్చు. కానీ ఆపరేషన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చేయాలి. డాక్టర్, నేను బ్రతికుంటే 2 days తర్వాత వచ్చి ఆపరేషన్ చేయించుకుంటాను. నాకు ఈ పెళ్లి రోజు చాలా ఇంపార్టెంట్. సరే డాక్టర్, ఆపరేషన్ 2 days తర్వాతకి పోస్ట్పోన్ చేయండి. ఓకే సార్, అలాగే చేద్దాం. చాలా థ్యాంక్స్ అండి. పదక్షర. శృతి, ఏం చేస్తున్నావు? ప్రోటీన్ డిష్. నా కోసమా? కాదు, అమ్మ కోసం. నా సాయం ఏమైనా కావాలా? ఇది నువ్వు చేసే పప్పు టమాటా కర్రీ లాంటిది కాదు, ప్రోటీన్ డిష్. ఇది చెయ్యాలంటే షెఫ్ అయి ఉండాలి. ఓహో, ఇప్పుడు నువ్వు షెఫ్వా? నెత్తి మీద టోపీ లేకపోతే నువ్వు నమ్మవా? అవును. నీకు వంట చేయడం ఎవరు నేర్పించారు? నువ్వే. మరి నాకు రాదు అన్నావు. ఫ్లోలో 100 అంటానమ్మా. అవన్నీ పట్టించుకుంటామా ఏంటి? సరే, నేను చేస్తానులే. అరే వద్దాను, అమ్మ కోసం నేనే చేస్తాను. ఎవరైనా చేయమన్నారా? లేదు, నాకే చేయాలనిపించింది. నేనెప్పుడైనా ఏమైనా అడిగితే అమ్మ కాదనకుండా చేస్తుంది. అందుకే అమ్మ కోసం ఇప్పుడు నేను కూడా చేస్తున్నాను. ఓకే, మీ మమ్మీకే పెట్టు. ఫీల్ అవ్వకను, నీకు కూడా టేస్ట్ చేయడానికి 1 స్పూన్ పెడతానులే. అమ్మో,
నేనంత తినలే.